విశ్వక్ సేన్ లైలా సినిమాని ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశ్వక్ సినిమా రిలీజ్ అంటే జనాల్లో ఇంట్రెస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది. జనరల్ గా విశ్వక్ సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది. అది సినిమా మీద హైప్ తెస్తుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కాంట్రవర్సీ కాస్త సినిమా బ్యాన్ ట్రెండ్ వరకు వెళ్ళింది. మరి కాంట్రవర్సీ లైలా రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందా? మాస్ కదాస్ విశ్వక్ సేన్ బోల్డ్ గా ఓపెన్ గా కామెంట్స్ చేస్తారు. అదే స్టైల్లో మాట్లాడి ఏదో ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతారు. దాంతో సినిమాకి కావలసినంత హైప్ బజ్ క్రియేట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం ఈ కాంట్రవర్సీ దెబ్బ గట్టిగా తగిలింది. ఆదివారం గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన మేలు కన్నా 30 years పృథ్వీ చేసిన కామెంట్సే సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి. ఆఖరికి సినిమా బ్యాన్ చేయాలనే ట్రెండ్ తెరమీదకి రావడంతో టెన్షన్ పడుతున్నారు మేకర్స్. విశ్వక్ సేన్ లైలా మూవీకి ఈసారి చిరంజీవి వచ్చారు. విశ్వక్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడి సినిమా మీద మంచి ఊపు తెప్పించారు. దాంతో ఆల్రెడీ ఉన్న నందమూరి సపోర్ట్ కి ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సినిమా గ్యారంటీగా హిట్టే. కలెక్షన్ల సునామీయే అనుకున్నారు విశ్వక్. కానీ సీన్ రివర్స్ అయింది. అసలు సినిమానే బ్యాన్ చేయాలంటూ ట్రెండ్ వైరల్ అవుతోంది. దాంతో మరోసారి మీడియా ముందుకొచ్చింది టీం. ఈ నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి విశ్వక్, నిర్మాత సాహు రంగంలోకి దిగి సెట్రైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇష్యూ సంగతి ఎలా ఉన్నా సినిమాపై ఆల్రెడీ చిరంజీవి మాట్లాడడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో లేడీ గెటప్ కోసం విశ్వక్ ఎంత కష్టపడింది, ఎంత టైం తీసుకున్నది, క్యారెక్టర్ వేరియేషన్స్ ఇవన్నీ లైలా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సినిమా మీద ఎంత నెగటివ్ ట్రెండ్ ఉన్నా చిరంజీవి బజ్ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తుందంటూ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ఇంకా 4 రోజులు టైం ఉంది. అప్పట్లోగా ఇష్యూ కాస్త డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు విశ్వక్.